ప్రభాస్ పెళ్లి ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని లీక్ చేసిన పెద్దమ్మ ఆ రోజు ముహూర్తాలు పెట్టుకుంటున్నామంటున్నా ప్రభాస్ పెద్దమ్మ. పెళ్లి ఆమెతో ఫిక్స్ అయింది. స్పిరిట్ షూటింగ్ పూర్తవగానే ఆ అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేస్తామంటూ ప్రభాస్ పెద్దమ్మ ఓపెన్ కామెంట్స్ చేశారు. రీసెంట్ గా ప్రభాస్ పంచికట్టులో కనిపించిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ లుక్ అందరికి ఫిదా చేసిందనే చెప్పాలి. ప్రభాస్ ఒక లుక్ కోసం చూడడానికి ఫ్యాన్స్ క్యూ కడుతున్నారు. అలాంటిది ఇలా పంచికట్టులో చూసిన ఫ్యాన్స్ పెళ్లి కోసం ఆరా తీస్తున్నారు. ప్రభాస్ పెద్దమ్మ ఒక ఇంటర్వ్యూలో ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేస్తారని అడిగితే స్పిరిట్ షూటింగ్ పూర్తయ్యాక ప్రభాస్ ఎంగేజ్మెంట్ చేస్తామంటూ చెప్పుకొచ్చారు. మరి ఆ అమ్మాయి ఎవరు అని అడిగితే అది సస్పెన్స్ అంటూ నవ్వుతూ దాటేశారు. ఇన్ని ఇయర్స్ గా ప్రభాస్ పెళ్లి కోసం ఎదురు చూసే ఫ్యాన్స్ కి ఇది నిజమైన సస్పెన్స్ అనే చెప్పాలి. ఇప్పటికీ అనుష్కతో పెళ్లి అవుతుంది, అటు త్రిషతో పెళ్లి అవుతుంది అంటూ కొంతకాలంగా రూమర్స్ అయితే వినిపిస్తూనే ఉన్నాయి. కానీ అవన్నీ నిజం కాదంటూ ప్రభాస్ పెద్దమ్మ కుండ బద్దలు కొట్టేసిందని చెప్పాలి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరు అంటూ ఫ్యాన్స్ అయితే గింజుకుంటున్నారు. తన ఫిల్మ్ కెరియర్ లో ఫస్ట్ టైం ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో యాక్ట్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి యానిమల్ సినిమాతో మూవీ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి ఆయన గత చిత్రాల్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. దీంతో ఈసారి ప్రభాస్ మాస్ అవతార్ లో నెక్స్ట్ లెవెల్ లో ఉండబోతున్నారని జోరుగా అయితే చర్చ నడుస్తోంది. అంతేకాకుండా సీరియస్ కాప్ స్టోరీ అంటూ ప్రతి ఇంటర్వ్యూలో ఒక రేంజ్ ఎలివేషన్ ఇవ్వడంతో ఈ సినిమాపై భారీ అంచనాలైతే నెలకొన్నాయి. రాబోయే మూవీస్ అప్డేట్స్ కంటే కూడా లీక్ అయిన ఒక ఫోటో అభిమానుల దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుందనే చెప్పాలి. కొద్ది రోజుల క్రితం ఫౌజీ మూవీ పిక్ లీక్ అవ్వగా ఇప్పుడు లేటెస్ట్ గా స్పిరిట్ మూవీ షూటింగ్ నుంచి లీక్ అయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండింగ్ గా మారింది. తెల్లటి పంచికట్టు, పొడవాటి జుట్టు, కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని చేతిలో గన్ తో దర్శనమిచ్చిన ఈ లుక్ సినిమాపై హైప్ ని మరింత పెంచిందని చెప్పాలి. ఇది గతంలో ఎన్నడూ చూడని కొత్త అవతారం అని ఫ్యాన్స్ అయితే ఆన్లైన్ లో పలు రకాల కామెంట్స్ చేస్తూ ఉన్నారు. మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్ లో తప్పకుండా చెప్పేయండి. మరిన్ని ఫాస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.